హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఒక 2-3 డేస్ నుంచి నేనేం వీడియో పెట్టలేదు. బేసిక్గా మధ్యలో మన గేమ్ చేంజరు చిన్న రివ్యూ ఒకటి పెట్టాను. దాని తర్వాత మళ్ళీ వీడియో పెట్టలేదు. సో నేను గేమ్ చేంజర్ సినిమా చూశాను, లండన్లో చూశాను. బేసిక్గా దాని గురించి కొంచెం యాక్చువల్గా అందరూ ఫ్లాప్ అంటున్నారు. బేసిక్గా ఫ్లాప్ ఎందుకు ఫ్లాప్ అయింది, అసలు అది ఫ్లాప్ అంటే సినిమా అయితే యాక్చువల్గా మరీ అంత చండాలంగా అయితే ఏం లేదు, బాగుంది. కానీ ఎందుకు జనాలకు ఎక్కలేదు అంటే బేసిక్గా మెయిన్ వచ్చేసి దాంట్లో ప్రాబ్లము స్క్రీన్ ప్లే చాలా వరస్ట్గా ఉంది. అంటే ఏ సీన్లో ఎక్కడ రావాలి, ఎందుకు రావాలి అనే స్క్రీన్ ప్లే ఒకటి మాత్రం చాలా వరస్ట్గా ఉంది. సో అంటే స్టోరీ పాయింట్ వచ్చేసి బేసిక్గా విలన్కి కలెక్టర్కి జరిగేటువంటి గొడవ అనేది పాయింట్ చాలా బాగుంది. ప్లస్ ఫ్లాష్ బ్యాక్లో పార్టీ పెట్టి తననే మన ఎవరైతే పార్టీ పెడతారో పెట్టిన వాడిని మోసం చేయటము అనే టాపిక్ కూడా చాలా బాగుంది. ఈ రెండింటికి కనెక్షనే దుబ్బింది. సో బేసిక్ పాయింట్ ఏదైతే మనకి ఆడియన్స్కి ప్రమోట్ చేయాలనుకున్నాడో ఆ పాయింట్ సరిగ్గా చూపించలేపారు శంకర్. ఏంటంటే బేసిక్గా రోబో సినిమా వరకు, ఫస్ట్ పార్ట్ రోబో 1 వరకు శంకర్ దగ్గర సుజాత అని ఒక మంచి స్క్రీన్ ప్లే రైటర్, పెద్ద రైటర్, వన్ ఆఫ్ ద టాప్ రైటర్, చాలా నావెల్స్ కూడా రాశాడు. ఆ రైటర్ ఉండేవారు. ఆయన స్క్రీన్ ప్లే ఎక్స్ట్రాడినరీగా రాస్తాడు. చాలా మణిరత్నం సినిమాలకి చాలా వాటికి స్క్రీన్ ప్లే రాశారు. తర్వాత శంకర్ సినిమాలకి, ఆల్మోస్ట్ శంకర్ సినిమాలకి ఆయనే స్క్రీన్ ప్లే రాశారు. సో ఆయనకి మంచి స్క్రీన్ ప్లే మీద ఎక్స్ట్రాడినరీ పట్టుంది. ఆ తర్వాత నుంచి ఆయన రాయలేదు రోబో 2 దగ్గర నుంచి. సో బేసిక్గా అలా స్క్రీన్ ప్లేలో పట్టు లేకపోవడం వలన సినిమా పోయింటుంది అనేది డౌట్ లేదు దాంట్లో. ఎందుకంటే అసలు ఫస్ట్ సినిమా స్టార్ట్ అవటమే హీరో ఇంట్రడక్షన్ దగ్గర నుంచి మీకు రామ్ చరణ్ డైరెక్ట్గా కలెక్టర్ అయి రావటము, కలెక్టర్ రాగానే టకా విలన్కి సంబంధించిన వాటి మీద అటాక్ చేయటము, ఎప్పట్లో పాతకాలం సినిమా టైప్లో ఉంది అది. యాక్చువల్ బేసిక్ అంటే వ్యూ పాయింట్, ఇప్పుడు శంకర్ సినిమాలు కనుక మనం తీసుకుంటే ఒకే ఒక్కడు స్లోగా స్టార్ట్ అవుతుంది సినిమా. ఎప్పుడైతే ఆ టీవీ ఇంటర్వ్యూ జరుగుతుందో అసలు ఆ టీవీ ఇంటర్వ్యూ చూస్తున్న జనాలలో ఒక టైప్ ఆఫ్ క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత నుంచి ఇంకా సినిమా ఊపు అందుకుంటుంది. అంటే పాయింట్ అక్కడ ఎస్టాబ్లిష్ చేశాడు అనమాట. నెక్స్ట్ జెంటిల్మ్యాన్ ఉంది. జెంటిల్మ్యాన్లో హీరో ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ పాయింటే హీరో దొంగతనాలు చేయడం అనేది మొదలు పెడతాడు. అర్జున్ దొంగతనాలు చేయటము, ఆ తర్వాత నుంచి సడన్గా అనేది అప్పడాలు అమ్ముకోవటము, మధ్యలో దొంగతనాలు చేస్తూ ఉండటము, గవర్నమెంట్ అతని కోసం ఎతకడం, అంటే ఆ చరణ్ రాజు సీన్స్ అయితే ఏంటి మంచి పట్టు అక్కడ ఒక దాని మీద సినిమా మీద గ్రిప్పింగ్ పాయింట్ అనేది వచ్చింది. సో ఇక గేమ్ చేంజర్ చూసుకుంటే గ్రిప్పింగ్ పాయింట్స్ అనేవి ఈ సినిమాలో లేవు. బేసిక్గా మనకేంటంటే ఆడియన్కి అలా స్టోరీ మూవ్ అవుతూ ఉన్న కొద్దీ గ్రిప్పింగ్ పాయింట్స్ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు కరెక్ట్గా దీంట్లో గ్రిప్పింగ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి ఆడియన్ ఎంజాయ్ చేయాలి అంటే ఇంటర్వెల్ తర్వాత వచ్చే 45 minutes తప్ప ఆ కలెక్టర్ ఇది మన ఎలక్షన్ ఆఫీసర్ ప్రమోషన్ అయిన తర్వాత ఉండే సీన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ సీన్స్, చాలా బాగున్నాయి. కానీ ఆ 45 minutes సినిమా అలా 45 minutes పెట్టింటే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ సడన్గా వచ్చేస్తుంది ఇంటర్వెల్ అయిపోగానే. అంటే ఫ్లాష్ బ్యాక్ ఎందుకు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారు అంటే ఎవరైతే తన తండ్రిని చంపాడో ఆ తండ్రిని చంపిన వాడికి తన చేతి తలకొరివి పెట్టించడం అనే పాయింట్ అది ఇల్లాజికల్ అనిపోయింది. అది కొంచెం జనాలకు ఎక్కలేదు. నెంబర్ 2 హీరో ఫ్లాష్ బ్యాక్ ఏది ఫస్ట్ హాఫ్లో లవ్ ట్రాక్, అసలు అది యూజ్లెస్. అది ఎందుకు లవ్ ట్రాక్, ఎందుకు ఆ లవ్ ట్రాక్ ఎందుకు బిల్డప్ అయింది ఏంటి అనేది అర్థం లేదు అక్కడ. వాళ్ళిద్దరిని కనెక్ట్ చేయడం కోసం లేకపోతే సినిమా ల్యాగ్ చేయడం కోసం పెట్టినటువంటి పాయింట్లు అవి కూడా మీనింగ్లెస్. దాని తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసేస్తే ఇంకా ఎలక్షన్ కమిషనరు అయిన దగ్గర నుంచి ఉండే గ్రిప్పింగ్ స్టోరీ తప్ప ఎక్కడైతే ఇతన్ని సీఎంని చేస్తా అని చెప్పి వేరే సీఎం చెప్పేసాడు, మళ్ళీ సడన్గా స్టోరీ మారిపోయింది. అక్కడ మళ్ళీ వీని సస్పెండ్ చేయటం, కేసు వాపస్ తీసుకోవటం, అంటే స్టోరీ ఎటెటో తిరుగుతుంది. అంటే ఒక పర్టికులర్ మూమెంట్ అలా ఫ్లో అవ్వట్లా. దాంతో ఏమైందంటే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోయారు. అసలు స్టోరీ ఏంటి, ఏం చెప్దాం అనుకున్నాడు, ఏం చూపిద్దాం అనుకున్నాడు, లవ్ ట్రాక్ వచ్చింది, ఎందుకు వచ్చింది, మధ్యలో రోడ్డు మీద డ్యాన్స్ వేయటం ఏంది, అండ్ పోలీసు వాళ్ళు పట్టుకోవటం ఏంది, కోపం తగ్గడం ఏంటి,
అంటే కోపం ఉంది, నీకు ఒక కోపం ఉంది, ఆ కోపం తగ్గాలంటే ఏం చేయాలి అనే పాయింట్ని క్రియేట్ చేయడం కోసం ఐపీఎస్ ఆఫీసర్ని చేయటం, మళ్ళీ ఐపీఎస్ నుంచి మళ్ళీ గంజా పట్టుకున్న, గుట్కా పట్టుకున్న, తగలేసి అని అన్ని సీన్లు అంటే అతుకుల బొంతలాగా 4 చీరలు కలిపి కట్ చేసి అతికిస్తే ఎలా ఉంటుందో అలా ఒక టెంపో స్టార్ట్ విత్ ఫ్లాష్ బ్యాక్ పెట్టేసేసి, ఇప్పుడు భారతీయుడు సినిమాలో ఉంటుంది ఫ్లాష్ బ్యాక్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే అసలు వండర్ఫుల్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ అసలు ఏంటి కమల్ హాసన్ ఎందుకు అలా మారాడు, ఎలాంటి వాడు, ఆయన గ్రేట్నెస్ అనేది చూపించడం కోసం పెట్టిన ఫ్లాష్ బ్యాక్ వండర్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ అప్పన్న పార్టీ పెడతాడు, పార్టీ పెట్టిన తర్వాత దాన్ని ఎవరో తీసుకొని ఆయన మోసం చేస్తారు, మోసం చేసిన తర్వాత చంపేస్తారు, చంపటము ఆ తర్వాత ఇంత బ్యాడ్ చేసిన వాడికి మళ్ళీ రామ్ చరణ్ తలకొరివి పెడతాడు, మళ్ళీ రామ్ చరణ్ తీసుకొచ్చి సడన్గా సీఎంని చేస్తారు, కలెక్టర్గా రిజైన్ చేయాలంటారు. ఏంటంటే పాయింట్ ఇప్పుడు ఆ స్టేజ్ మీద కూడా ఆమె అంజలి మాట్లాడుతున్నప్పుడు ఒక సీఎం అలా నిలబడి చూస్తూ ఉంటాడు, ఎవరో మాట్లాడుతుంటే సీఎం అలా నిలబడి చూస్తూ ఉంటాడు. ఇలాంటివన్నీ ఏంటంటే గ్రిప్పింగ్ లేదు, స్టోరీ కనెక్షన్ గ్రిప్పింగ్ లేదు. కానీ యాక్చువల్గా సినిమా అయితే చాలా బాగుంది, మరి చెప్పుకునేంత దరిద్రంగా అయితే ఏం లేదు. జనాలకి ఎక్కకపోవడానికి కారణం ఏంటంటే 1 2 3 4ని 1 3 6 5 ఆ టైప్లో ఇటు ముక్క అటు అటు ముక్క ఇటు ఇటు ముక్క అటు కలపటాన ఈ స్టోరీ జనాలకు ఎక్కలేదు. సో బేసిక్గా ఇక్కడ అర్థమైంది ఏంటంటే శంకర్కి స్క్రీన్ ప్లే మీద పట్టుపోయింది. ఇదివరకు ఉన్న స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ సినిమాలు చేసినంత గొప్పగా ఇది చేయలేకపోతున్నాడు అనేది మాత్రం ఈ సినిమాతో అర్థమైంది. బట్ ఓవరాల్గా సినిమా ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ ఏంటయ్యా దీంట్లో అంటే రామ్ చరణ్ యాక్టింగ్ ఎరగదీస్తాడు. ఏది మన నత్తిగా మాట్లాడడం అనేది తన టాప్ బాగుంది. రంగస్థలం తర్వాత మళ్ళీ మంచి యాక్టింగ్ చేశాడు, 2-3 రకాల క్యారెక్టర్స్. బట్ ఒకటి ఏంటంటే ఐపీఎస్ క్యారెక్టర్ అనేది అసలు అనవసరం, ఆ పార్టీ లేపేయచ్చు, వేస్ట్, సంబంధం లేదు అది సినిమాకి. తర్వాత లవ్ ట్రాక్ సంబంధం లేదు, లేపేయచ్చు. తర్వాత ఈ మన లాస్ట్లో వచ్చే కొన్ని పాయింట్స్ ఉంటాయి, క్లైమాక్స్కి వచ్చేటప్పటికి అసలు ఈ ఎలక్షన్ కమిషన్ని ఎంత చిల్లరగా చూపిస్తారంటే అదేదో ఆంధ్రాలో జరిగిన రాజకీయాలన్నీ తీసుకొచ్చి సినిమాలో కలిపినట్టు అనిపించింది. ఈ ఎలక్షన్ కమిషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఒక ఎలక్షన్ జరిగేటప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, గన్మెన్స్ బోల్డ్ అంతమంది AK-47 పట్టుకొని చుట్టూ నిలబడతారు. రౌడీలు వచ్చేసి ఈవీఎంలు ఎత్తుకెళ్ళిపోతారా? మరి ఈ శంకర్ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడో నాకైతే అర్థం కాలేదు. రౌడీలు రావడం ఏంటి, ఈవీఎంలు ఎత్తుకుపోవడానికి గేట్లు కట్టేయడం ఏంటి, ప్లస్ ఇంకోటి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి కౌంటింగ్ జరుగుతాయి. ఒక పెద్ద నియోజకవర్గంలో కౌంటింగ్ జరిగితే అక్కడ ఫైట్ అవుతుంది, అక్కడ రామ్ చరణ్ అడ్డం పడి అందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు, రౌడీల్ని పిలిపించి. అది ఇదేదో అంటే జైలర్ సినిమాలో ఒక పార్టు, ఒకే ఒక్కళ్ళు ఒక పార్టు, తర్వాత ఇంకా అట్లా 2-3 సినిమాలో పార్ట్లన్నీ కలిపినట్టు అనిపించింది. నాకు అర్థం కాలే. ఇప్పుడు లాస్ట్లో జేసీబీలు పెట్టి ఫైట్ పెట్టి అసలు సిఆర్పిఎఫ్ ఏది, లేకపోతే సడన్గా ఈవీఎంలు కౌంటింగ్ చేసేటప్పుడు హీరోయిన్ అక్కడికి వస్తుంది. హీరోయిన్ అక్కడికి ఎందుకు వస్తుంది ఈవీఎంలు కౌంట్ చేసే దగ్గర? సునీల్ ఎందుకు వస్తాడు అక్కడికి? బంట్రోత్ జాబ్ ఏంది, కలెక్టర్ ఆఫీస్లో ఉంటాడు ఆయన, బంట్రోతు అక్కడికి రావడం ఏంటి అంటే ఇలాంటి పాయింట్స్ అనమాట. ఓవరాల్గా సినిమా అంత బ్యాడ్గా లేదు, కానీ చిన్న ఇల్లాజికల్ పాయింట్స్ అంటే ఎక్కడ కనెక్షన్స్ సరిగ్గా లేకపోవడము. విశాఖపట్నం దగ్గర బోర్డర్ దగ్గర కలెక్టరు మళ్ళీ బ్రహ్మానందం క్యారెక్టర్ రావటము, నేను సస్పెండ్ చేస్తున్నాను అంటే ఒక ఏఎస్ కలెక్టర్ని ఇంకో ఏఎస్ కలెక్టర్ పట్టుకొని సస్పెండ్ చేసేస్తాడా? సో అదొక పాయింట్. ఇలా అంటే కొన్ని కలెక్టర్ అనేవాడు అఫీషియల్ పని మీద వెళ్తే పర్మిషన్ తీసుకొని వెళ్ళటము అది వేరే. పర్సనల్గా అంటే వాళ్ళు ఏ కలెక్టర్ ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊరు తప్ప వేరే ఊరికి వెళ్ళకూడదు అంటే అది కుదరదు కదా. ప్లస్ రామ్ చరణ్ ఒక డ్రైవర్ లేకుండా ఏం లేకుండా ఆయన కలెక్టర్ అయ్యుండి కారు నడుపుకుంటూ తీసుకొని రావటం. ప్రతి చోట సునీల్ ఉంటాడు. కలెక్టర్ ఆఫీస్లో బంట్రోతు, ఎలక్షన్ కమిషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ సునీలే పక్కన ఉంటాడు. అలా అది ఇట్లాంటి పాయింట్స్ అన్నీ కూడా స్టాఫ్ మారిపోతారు కదా. ఎలక్షన్ కమిషన్లో వేరు, ఈయన బిల్ల బంట్రోతుకి మళ్ళీ ఎలక్షన్ ఆఫీస్లో ఎలక్షన్ కమిషనర్కి ఇచ్చేస్తారా? ప్లస్ సస్పెన్షన్ రీవోక్ చేస్తారు. సస్పెన్షన్ అసలు ఎందుకు రీవోక్ చేశారు, ఏంటి రీజన్ ఏంటి అని ఇంకంటే వ్యాలిడ్ చూపించాలంటే ఈయన ఎక్స్ట్రాడినరీ పర్సన్. సస్పెన్షన్ రీవోక్ చేసి మళ్ళీ కలెక్టర్ని చేయటం ఓకే, సస్పెన్షన్ రీవోక్ చేసేసి డైరెక్ట్ ప్రమోషన్ ఇచ్చేసి అలా ఎందుకు ఇచ్చారో అంటానికి కూడా ఒక పవర్ఫుల్ పాయింట్ అనేది చూపించి ఇక్కడ ఇట్లా జరుగుతుంది, ఇలాంటివి నేను కొంచెం కంట్రోల్ చేయాలి, దయచేసి నాకు ఇట్లా ఈ పొజిషన్ ఇవ్వండి అని అడిగింటే అది మనకు అంటే ఆడియన్కి కొంచెం ఎట్లా అంటే కట్ల అయిపోయింది ఇది. సో చిన్నప్పుడు అది తప్పిపోతాడు పిల్లగాడు, ఆమె ఇట్లా చేయి పట్టుకొని వెళ్తూ ఉంటుంది, అక్కడ పిల్లగాడు ఉండడు. మరి ఆ పిల్లగాడు ఎట్టిపోయాడు, ఎవరు తీసుకెళ్లారు, ఎవరు పెంచారు, ఎవరు ఐఏఎస్ చేశారు? వాళ్ళ ఫాదర్ని మదర్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు స్టార్టింగ్లో. వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన పాయింట్ చూస్తే
ఈయనకి ఏదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఏదో జరిగిపోయింది, లవ్ ట్రాక్ పెద్ద ఫెయిల్యూర్ అయిపోయింది అన్న అది కూడా ఏమి ఉండదు. ఆమె ఐఏఎస్ చదవమంది, ఈయన చదవలేదు కాబట్టి వదిలేసి వెళ్ళిపోయింది. అది మళ్ళీ వాళ్ళు కలుస్తారు, మళ్ళీ అది అంతా ఐపీఎస్ ఎందుకు కావటం, అసలు ఐపీఎస్ క్యారెక్టరే కథం, వేస్ట్. అట్లాంటి వేస్ట్ సీన్లు ఉన్నాయి. బట్ ఓవరాల్గా అయితే మాత్రం సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది, బాగుంది. స్క్రీన్ ప్లే కొంచెం కరెక్ట్గా చేస్తుంటే మాత్రం బాగుండేది. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కానీ చూడకపోతే చూడండి, సినిమా పర్లేదు, ఎంజాయ్ చేయొచ్చు. మరీ చూడలేనంత దరిద్రంగా అయితే ఏమీ లేదు. శంకర్ మూవీ కాబట్టి, ఎస్పెషల్లీ రామ్ చరణ్ యాక్టింగ్ కోసం, ఎస్జే సూర్య యాక్టింగ్ కోసం మాత్రం డెఫినెట్గా మనం ఈ సినిమా చూడొచ్చు. ఓకే, ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.